ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో మీరు చెప్పడం జరిగింది. మరి దీని తర్వాత మెడికేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఐవీఎఫ్ ప్రొసీజర్ త్రూ 9 months వరకు కూడా స్పెషల్గా ఏమైనా సపరేట్గా మెడిసిన్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుందా? ఐవీఎఫ్లో అండి ఫస్ట్ 3 months మాత్రమే మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనేది సెపరేట్ ల్యూటియల్ ఫేస్ సపోర్ట్ అని మనము ఎక్స్ట్రా హార్మోన్స్ బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది. బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్సే మనం ఎక్స్టర్నల్గా ఇస్తున్నాము ఎక్స్ట్రా డోసెస్లో అనమాట. ఇది 3 months వరకే, అంటే 12 weeks వరకే మనం ఇది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలా కన్సిడర్ చేస్తామండి. సో దానికి మనము కావాల్సిన ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డిఫరెంట్గా ఓరల్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, కొంతమందికి వెజైనల్ ఇస్తాము, కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకోమని ఇస్తాము. ఇవన్నీ ప్రెగ్నెన్సీ సపోర్ట్. కొంతమందికి ఇంతకు ముందు హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ అలాగేమన్నా ఉంటే లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ కానీ ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ కానీ వేసుకోమని చెప్తాం. ఫోలిక్ యాసిడ్ కూడా అందులో ఒక భాగమే. సో ఈ ట్యాబ్లెట్స్ అన్నీ మనము 3 months ఇంజెక్షన్స్ ఆర్ ట్యాబ్లెట్స్ ఏదైతే మేము ప్రిస్క్రైబ్ చేస్తామో స్పెసిఫిక్గా ఆ 3 months అంటే 12 weeks వరకే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనేది స్పెషల్ కేర్ తీసుకుంటామండి. 12 weeks తర్వాత లైక్ ఎనీ అదర్ ప్రెగ్నెన్సీయే సేమ్ 12 weeks తర్వాత ఏదైతే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఐరన్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్ అండ్ ప్రోటీన్ పౌడర్ యూస్ చేయమని చెప్తాము. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా మిగతా హార్మోన్స్ అన్నీ స్టాప్ చేసేసి మనం జస్ట్ ఐరన్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్ మాత్రమే ఇస్తామండి.